గుండె నొక్కావు జగన్ అన్న ఆయన ఈ రోజు ఏ సిగ్గు శరం లేకుండా బయట తిరుగుతున్నాడు అమ్మా. కల్తీలు ఎక్కడ దొరుకుతుండే మాట్లాడకుండా సిగ్గు శరం ఏమైపోయింది దానికి? సిగ్గు శరం బాధ్యత నెరవేరుస్తున్నారు లేదు ఏంటండి? పవన్ కళ్యాణ్ గారిని ఎట్టంటే మాట్లాడతారు. సిగ్గు శరం ఏంటి? ఏ సిగ్గు శరం ఉందని చెప్పి హత్యలు చేసిన కూర్చోబెట్టుకున్నారు. సిగ్గు శరం ఉండాలండి, వాళ్ళకు ఉండాలి సిగ్గు శరం. చంపిన వాళ్ళు కూర్చోబెట్టుకున్నందుకు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మైక్ ఇచ్చారు కదా అని చెప్పి సార్ మధ్యలో క్రాస్ టాక్ చేస్తే నీ ఇష్టం వచ్చినట్టు మారితే క్రాస్ టాక్ కాదు, క్రాస్ అటాక్ కూడా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మారితే క్రాస్ టాక్ కాదు, క్రాస్ అటాక్ కూడా ఉంటుంది. ఏళ్ళకేమైనా నోట్ పెట్టుకున్నాను ఆవిడ సిగ్గు తప్పమని అప్పుడు ఎందుకే కామ్గా ఉన్నావు? ఏం మాట్లాడుతున్నావు? సిగ్గు శరం ఉన్నప్పుడు ఆపున్నాను గాను తప్పమ్మా అనకూడదు. నువ్వు మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ గారిని ఆపాదించడం కరెక్టేనా? నువ్వు ప్రతిదానికి పవన్ కళ్యాణ్ నీ స్థాయి ఎంత, నువ్వెంత? నువ్వు ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడే స్థాయి కాదు నీది. తప్పు చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చే పార్టీ మీది, హత్య చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చిన మీరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడగలరు. శేఖర్ పాయింట్ లోకి రండి ప్లీజ్. వెయిట్ శేఖర్కి ఇవ్వండి, సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి. ఆయన సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి. సార్ విజయ్ కిరణ్ గారు ఏళ్ళక సిగ్గు శరం అన్నప్పుడు ఆపుండుంటే ఇప్పుడు నీకు మాట్లాడే రైట్ ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎన్ని తిట్టినా సంఖ్యలు ఎగరేసుకుంటాం. ఒక్క మాట మేమంటే ఎగిరేసి వస్తామంటే ఇక్కడ ఎవరు ఖాళీ కూర్చోలేరు. ఓకే శేఖర్ పాయింట్ లోకి రండి. సార్ ఒక విషయం చెప్తున్నాను సార్, లిక్కర్ గురించి మాట్లాడే రైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. రంగు నీళ్ళు కలిపి అమ్మేశారు సార్. మరి మేము ఒక్కనే మాట చెబుతున్నాం సార్, మేము జూన్ 4వ తారీఖున మేము ఓడిపోయాం సార్. వీళ్ళ కొత్త లిక్కర్ పాలసీ రావడానికి 6 నెలలు పాత లిక్కర్ పాలసీ, అవే డిస్టరీలు, అవే బ్రాండ్లు, అవే డిస్టరీలు మొత్తం అవే ఉన్నాయి సార్. మరి రంగు నీళ్ళు ఇవి, కత్తి లిక్కర్ ఇది, మొత్తం కూడా నకిలీ లిక్కర్ ఇదని ఒక్క బాటిల్ అయినా టెస్ట్ చేసి చూపించోదా? నేను పాయింట్ అడుగుతున్నా సార్, సోచ్ చెప్పట్లా, నేను చూపించచ్చు కదా సార్. లాస్ట్ మా గవర్నమెంట్ లో కూడా చెన్నై ల్యాబ్ ఇది కల్తీ లిక్కర్ అని చెప్పేసి ఒక లేఖ తీసుకొచ్చి ఎల్లో మీడియాలో కూర్చొని మాట్లాడారు సార్. కానీ అది మేము ఇచ్చింది కాదు అని చెప్పేసి చెన్నై ల్యాబే క్లియర్ గా చెప్పింది సార్. ఆ రోజు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేశారు సార్. మేము మళ్ళీ అడుగుతున్నాను సార్,